రాత్రి 10:30కి నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి పై అంతస్తులో పడుకోవడానికి నా కుటుంబంతో సహా పై అంతస్తులో పడుకున్నాము. తెల్లవారి 5:30కి నేను లేచి కిందకి వచ్చి చూస్తే మా ఇంటి తాళాలు తీసి ఉన్నాయి. నేను నా భార్య వెంటనే బెడ్రూమ్లో చూస్తే బీరువా తెరిచి మొత్తం బంగారు వస్తువుల తాలూకు అన్నీ కూడాను పరుపు మీద పరిచేసి బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయారు. బంగారం సుమారుగా 48 తులాలు ఉంటుంది. క్యాష్ 1,50,000 రూపాయలు. అది నేను జీతాలు ఇవ్వటం కోసం అని ఉంచుకున్న క్యాష్ అది. దీని మీద నాకు న్యాయం చేస్తారని కోరుచున్నాను. ఇక్కడ 40 ఇయర్స్ 45 ఇయర్స్ అబోవ్ నుంచి మేము ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నామండి. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి దొంగతనాలు జరగడం అనేది తెలియదు. మాకు ఇంత పెద్ద దొంగతనం జరగడం అనేది తెలియదు. మేమందరం కూడా చాలా భయపడుతున్న పరిస్థితి ఇది. దయచేసి కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ మాకు స్థానికంగా సీసీ కెమెరాలు కొద్దిగా మాకు పెట్టించి మాకు ఇక్కడ ఏరియా వైజ్గా ప్రొటెక్షన్ చేయాలని, అదే మాదిరిగా ఇక్కడ జరిగిన ఈ దొంగతనానికి త్వరగా ఎవరైతే దొంగతనం చేసారో వాళ్ళని పట్టుకోవాల్సిందిగా కోరుతూ విన్నవించుకుంటున్నాం. అలాగే ఇక్కడ కొంచెం నైట్ బీట్ని కూడా పెంచి పెట్రోలియం కూడా ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం. మా కాలనీకి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఒక సినీ ఫక్కీలో చేయడం జరిగింది. ఇలాంటి దొంగతనం మేము పుట్టెరిగి ఎప్పుడూ కూడా ఇలాంటి దొంగతనం మేమైతే చూడలేదు. ఎంత నాగ్గా చేశారంటే సినిమాలో చూపించిన విధంగా ఇది ఒక దొంగతనం చేశారంటే ఇది లోకల్ వాళ్ళు చేశారా బయట వాళ్ళు చేశారా ఎవరు చేశారనేది మాకు తెలియదు. కానీ దాచుకున్న డబ్బంతా కూడా ఒక రాత్రిలో పట్టుకెళ్ళిపోయి ఎంత క్షోభ పెట్టారు అనేసి అంటే అది మాటల్లో చెప్పలేంది. కాబట్టి దీన్ని వెంటనే పోలీసు వారు స్పందించి దీని మీద తక్షణమే ఏదో ఒక చర్య తీసుకొని దొంగలు పట్టుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చిన్నప్పటి నుంచి దాచుకుని అంటే ఈయన పెళ్ళవక ముందు నుంచి దాచుకుని ఇప్పుడు మొన్న ఉగాది వరకు కొన్న బంగారం ఇంచుమించు 48 తులాలు ఎంతో ఉంటుంది ఆయన చెప్పడం బట్టి. అది కూడా ఇంత బంగారం ఒక్కసారి పట్టుకెళ్ళిపోయారు అనేసి అంటే ఎవడో కూడా ఇది రెక్కి నిర్వహించి చేసిన పనే తప్ప చిన్న చిన్నగా దొంగలైతే చేసిన పని కాదు. కాబట్టి పోలీసులు తక్షణమే స్పందించి ఈ యొక్క కేసును ఛేదించి మా యొక్క సొత్తును మాకు రికవరీ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే పోలీసులు కూడా పెట్రోలింగ్ పెంచి మా స్థానికులకి భయాందోళన కలగకుండా పెట్రోలింగ్ పెంచి మాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.